someone like మీరు కూడా చెక్కుతుంది ఇట్లాంటి సిచ్యువేషన్స్ని మీరు కూడా ఫేస్ చేస్తుంటే దిస్ వీడియో ఈజ్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ ఫర్ యూ. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. నాకు కొన్నిసార్లు లైక్ ఏడవాలి అనిపిస్తుంది, లైక్ బికాస్ ఎందుకంటే ఎవ్రీథింగ్ విల్ బీ నాట్ పర్ఫెక్ట్ కాబట్టి అంటే అది నా దగ్గరే ఉంది అండ్ అది మనం మేనేజ్ చేయలేకపోతాం సమ్టైమ్స్. సో ఆ టైంలో ఐ యూస్ టు ఫీల్ లైక్ క్రై, బట్ దానికి సొల్యూషన్ ఈజ్ నాట్ క్రైమ్. సో దానికి ఏదో ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఐ స్టార్టెడ్ దిస్ 21 days challenge. So let's discuss in deep that నేను ఏం చేస్తాను. Hi everyone, welcome back to my YouTube channel. If you are new here, just please like, share and subscribe to my YouTube channel. So this is very long time, so చాలా గ్యాప్ తీసుకుని I came in front of camera. So one of my friend has requested me that నేను వీడియోస్ తెలుగులో చేయని చెప్పింది. సో నేను డిసైడ్ అయ్యాను దట్ ఓకే లెట్స్ డూ ఇన్ తెలుగు అని చెప్పేసి. సో ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు టెల్ అబౌట్ మై 21 days ఛాలెంజ్. సో ఎందుకు ఈ 21 days ఛాలెంజ్ని నేను స్టార్ట్ చేస్తున్నాను అంటే ఈ మధ్య ఐ మీన్ లైక్ 2-3 weeks మధ్య ఐ ఆమ్ ఫుల్ డిస్ట్రాక్టెడ్. అంటే నా బుర్ర సరిగ్గా పని చేయట్లేదు అండ్ నేను ఏ వర్క్ చేసినా కంప్లీట్గా ఫోకస్ చేయలేకపోతున్నాను. సో దట్స్ వై నేను కొన్ని హ్యాబిట్స్ని నా రొటీన్లో బిల్డ్ చేసుకుంటే కూడా ఏమైనా చేంజెస్ వస్తాయేమో అని ఐ జస్ట్ వాంట్ టు ట్రై. అండ్ సో మెయిన్గా వై ఐఎమ్ స్టార్టింగ్ అంటే బికాజ్ చెప్పాలి అంటే నాకు నేను ఒక డేలో ప్రాపర్గా ఉన్నాను అనేది ఉండదు అసలు. అండ్ ఐ యూస్ టు బీ ఇన్ కన్ఫ్యూజన్, ఎప్పుడు ఓవర్ థింకింగ్, ఏదో ఒకటి ఆలోచించడం అండ్ ఒక్క వర్క్ కూడా నేను కంప్లీట్ చేయలేను పూర్తిగా. ఎవ్రీథింంగ్ విల్ బీ స్టాప్ అట్ మిడిల్ అండ్ ఒక వర్క్ మీద ఫోకస్ చేస్తే దాంట్లోనే మునిగిపోతాను. అండ్ ఐ డోంట్ ఫోకస్ ఎట్ ఆల్ ఆన్ అన్ని సబ్జెక్ట్, అన్నిటిపైన నేను ఫోకస్ చేయలేకపోతాను. సో కాబట్టి నేను అంటే ఓవరాల్ నాకున్న ప్రాబ్లం వచ్చేసి కాన్స్టిపేషన్ అండ్ ఇట్ మేక్స్ రియల్లీ వెరీ డల్ ఎంటైర్ డే. మొత్తం ఫుల్ డల్ అయిపోతాను అండ్ నాకు డే అంతా లేజీ అనమాట. సో ఫర్ దాట్ ఇన్ దిస్ 21 days ఛాలెంజ్ ఐ జస్ట్ వాంట్ టు డూ రెగ్యులర్ ఎక్సర్సైజెస్. అండ్ ఇప్పుడు కూడా నేను ఎక్సర్సైజెస్ చేస్తాను బట్ నాట్ రెగ్యులర్. సో కాబట్టి గోయింగ్ టు డెవలప్ ఎవ్రీథింగ్ లైక్ నా ఫుడ్ కావచ్చు, నా డైట్ అండ్ నా రెగ్యులర్ రొటీన్ కావచ్చు, ఇవన్నిటిని ఐ జస్ట్ వాంట్ టు ఫిక్స్. అండ్ ఈ మధ్య మా కాలేజ్ గ్రూప్లలో రీల్స్ మా ఫ్రెండ్స్ పెట్టేటప్పుడు అట్లాంటివి ఇప్పుడు నేను పెడుతున్నాను. సో దిస్ ఈస్ హౌ బ్యాడ్ ఐఎమ్ గెటింగ్. సో కాబట్టి దీని అన్నిటికీ చెక్ పెట్టాలంటే దిస్ ఈస్ ద రూల్ అని నేను ఫైండ్ అవుట్ చేసుకున్నాను. సో ఐఎమ్ గోయింగ్ టు ఫాలో దిస్. అండ్ ఇట్లా చిన్న హ్యాబిట్స్ని మనం కొన్ని ట్రాక్ చేస్తే కూడా అవి ఒక హ్యాపీనెస్ ఇస్తుంది. లైక్ ఎస్ నేను ఈరోజు ఇది చేసిన, నేను ఇది చేసిన, అట్లా ఒక హ్యాపీ మూమెంట్ లాగా ఉంటుంది. సో దిస్ ఈస్ ద యాక్చువల్లీ ఈరోజు సండే, బట్ ఇన్ సండేస్ ఆల్సో వీ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ లీవ్స్ అనమాట. సో లెట్స్ గో. మెయిన్ రీజన్స్ అవి గైస్ నేను 21 days ఛాలెంజ్ స్టార్ట్ చేయడానికి. సో ఎందుకంటే ఎవ్రీథింగ్ ప్రోగ్రెస్ చేయవచ్చు అండ్ నాలో ఉన్న మిస్టేక్స్ని ఐడెంటిఫై చేయొచ్చు అండ్ ఆ మిస్టేక్ని కరెక్ట్ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ ఛాలెంజ్ని నేనైతే తీసుకుంటున్నాను. సో ఎవ్రీడే యూ విల్ ఫైండ్ 1 shot అనమాట. డైలీ ఒక షార్ట్ కూడా వస్తుంది. అండ్ ఇఫ్ యూ ఆర్ న్యూ హియర్ జస్ట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. And until then,